బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములుగు జిల్లాలో ప్రకృతి విధ్వంసంపై ప్రభుత్వం దృష్టి సారించింది. సుడిగాలులతో జరిగిన నష్టంపై నివేదికను సిద్ధం చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు. క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేసి నివేదికను రెడీ చేస్తున్నారు. 9 బృందాలుగా అధికారులు సిబ్బంది విభజించి సర్వేను చేపట్టారు. పకడ్బందీ సర్వే చేస్తూ కూలిపోయిన చెట్ల వివరాలను సేకరిస్తున్నారు అధికారులు. ఇక ప్రతి బృందంలో రేంజ్ ఆఫీసర్, 2 సెక్షన్ ఆఫీసర్స్, 8 మంది బీట్ అధికారులతో పాటు బేస్ క్యాంప్ సిబ్బంది సర్వే చేస్తున్నారు. కూలిపోయిన చెట్ల కొలతలు పక్కాగా సేకరించి పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందించబోతున్నారు అటవీశాఖ అధికారులు. ఆగస్టు 31న తీవ్ర సుడిగాలులతో త్వాడాయి దగ్గర విధ్వంసం సృష్టించాయి. అయితే టోర్నడో లాంటి గాలులతో 500 ఎకరాల్లో చెట్లు నేలకొరిగాయి. ఈ అంశంపై మంత్రి సీతక్క స్పందించారు. చర్యలకు సిద్ధమయ్యారు కూడా. నష్టం అంచనాపై అధికారులతో చర్చించారు ఆమె. భవిష్యత్తులో ఇటువంటి గాలులు వీచే అవకాశం ఉందా అనే దానిపై అప్రమత్తంగా ఉండాలని సీతక్క అధికారులకు సూచించారు. ములుగు జిల్లాలో ప్రకృతి విధ్వంసంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, అక్కడ అధికారులు సమగ్ర విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది, నివేదికను సైతం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? అంటే తాడ్వాయిలో వచ్చినటువంటి ఈ యొక్క ప్రకృతి విధ్వంసము ఇప్పటి వరకు కూడా దేశంలో ఏ రోజు కూడా చూడలేదు. దానికి సంబంధించిన రికార్డ్స్ కూడా ఇప్పటి వరకు అందుబాటులో, అంటే దాదాపు 100 ఏళ్ల నుంచి కూడా ఇటువంటి విధ్వంసం ఎన్నడూ చూడలేదంటూ అటు సైంటిస్ట్ కూడా చెప్తున్నారు. సో అందుకే దీనికి సంబంధించినటువంటి డ్యామేజ్ ఎంత వరకు ఉంది, దాంతో పాటుగా అసలు అక్కడ క్లైమేటిక్ కండిషన్ ఏ విధంగా ఉందని పూర్తి స్థాయి డేటా కేంద్ర ప్రభుత్వం ఆరాధిస్తుంది. దాంతో పాటుగా అసలు ములుగు జిల్లాకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అడవి విస్తీర్ణంలో ప్రధానంగా ఉంది తాడ్వాయి ములుగు ప్రాంతం లోపల. సో అదే ప్రాంతం లోపల ఇంతటి విధ్వంసం జరిగి దాదాపు 50 నుంచి 60 వేల వరకు భారీ వృక్ష సంపద కూడా నేలకొరడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా దీనిపై అసలు ఏం జరిగింది, నష్టం ఎంత జరిగింది దానిపై పూర్తి స్థాయి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించి దీనిపై రీసెర్చ్ చేయించినటువంటి ఆలోచనతో. సో అందుకే మంత్రి సీతక్క కూడా ఫారెస్ట్ అధికారులతో మాట్లాడింది. చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ తో మాట్లాడి పూర్తి నివేదిక, అంటే వృక్షాలకు సంబంధించి అసలు ఎంత డ్యామేజ్ జరిగింది పక్కా లెక్కలు ఉండాలి, ఆ నష్టంని ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నివేదించాలంటూ కూడా ఆమె సూచన చేయడంతో నిన్నటి నుండి 9 బృందాలు, ఫారెస్ట్ సంబంధించినటువంటి 9 బృందాలు కూడా ఒక్కొక్క చెట్టుకు, కూలిపోయిన చెట్లకు మార్కింగ్ చేస్తూ కొలతలు తీస్తున్నారు. అందులో 73 రకాలకు సంబంధించిన జాతులకు సంబంధించి వృక్షాలు, అంటే అవి దాదాపుగా మార్కెట్ వాల్యూ లోపల భారీగా ధర ఉన్నటువంటి, దాంతో పాటుగా ఔషధానికి సంబంధించిన మొక్కలు కూడా డ్యామేజ్ అయ్యాయి. వాటి వివరాలన్నీ సేకరించి కేంద్ర ప్రభుత్వానికి నివేదించిన తర్వాత దీనికి సంబంధించి ఈ ఫారెస్ట్ ఏరియా లోపల ఏం జరిగిందనే దానిపై కూడా రీసెర్చ్ సంబంధించినటువంటి సైంటిస్టులను రప్పించి దానికి సంబంధించి కారణాలు కూడా కనుక్కోవాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సో మరో 4 రోజుల లోపల ఈ పూర్తి స్థాయి నివేదిక, ఏదైతే డ్యామేజ్ క్రాప్స్ కు సంబంధించినటువంటి నివేదిక కూడా మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలంటూ మంత్రి సీతక్క ఆదేశించడంతో ఫారెస్ట్ అధికారులు ప్రస్తుతము కొలతలు అయితే సేకరిస్తున్నారు. దాంతోపాటు డ్యామేజ్ రిపోర్ట్ కూడా సేకరిస్తున్నారు. సో దాని తర్వాత డ్యామేజ్ ఏందనేది కేంద్ర ప్రభుత్వం నివేదించి బడ్జెట్ కూడా అలొకేట్ చేయాలని కోరేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక మరోవైపు ఈ యొక్క డ్యామేజ్ కి సంబంధించి టోర్నడో కారణమా లేకపోతే వాటర్ స్ప్రౌట్ కారణమా అనే దానిపై ఇప్పటికే ఐఎండి సంస్థ కూడా కొన్ని శాటిలైట్ చిత్రాలను తీసుకుంది. దానికి సంబంధించి మరొకసారి ప్రత్యేక సైంటిస్టుల బృందం కూడా తాడ్వాయికి వచ్చి అసలు ఏం జరిగింది ఆ ఏరియా లోపల అనేది కూడా సునిశ్చితంగా పరిశీలించి నివేదిక ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. రైట్, థాంక్యూ.